my dear students. Welcome to Vedantu CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. So class 9 students, ఎలా ఉంది పరిస్థితి? కొత్త టెక్స్ట్ బుక్లు వచ్చినాయి కదా, సో వాటిని ఓపెన్ చేసి అట్లీస్ట్ ఒక చాప్టర్ లేకపోతే ఇండెక్స్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసారా? అండ్ చూసిన చాలా తర్వాత వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటంటే, ఇదేంటి టెక్స్ట్ బుక్ ఇంతలా మారిపోయింది అండ్ ఇన్ని పేజెస్ ఉన్నాయి అండ్ దీంట్లో డిఫరెంట్ అప్రోచ్ ఉంది అండ్ ఇది టఫ్ గా ఉంది, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా. సో వాటన్నిటిని క్లియర్ చేద్దాం. అండ్ చాలా మంది స్టూడెంట్స్ మన పాత టెక్స్ట్ బుక్స్ చదివినట్టే, పాత అంటే లాస్ట్ 8th క్లాస్ లో ఏదైతే అప్రోచ్ తీసుకున్నారో సేమ్ అదే అప్రోచ్ ని మీరు ఈ టెక్స్ట్ బుక్ ఈ సిలబస్ కి కూడా తీసుకుంటున్నారు. సో దానివల్ల మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అది ఇప్పుడు మనకు అర్థం కాదు, ఇంకొక ఎగ్జామ్ కి ఇంకొక 2 months ఉంది, 3 months ఉంది అనగా తెలుస్తుంది. సో దానికన్నా ముందే మనం తొందరగా రియలైజ్ అయ్యి ఒక కరెక్ట్ వేలో ఎలా చదవాలి, క్లాస్ 9 కొత్త సిలబస్ ని మనం ఎలా ప్రొడక్టివ్ గా నేర్చుకోవాలి అండ్ ఎక్కువ రోజుల వరకు గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ వీడియోలో మనం ఏమేమి పాయింట్స్ చెప్తున్నానంటే, క్లాస్ 9 సిలబస్ టఫ్ గా ఉందా అండ్ పోయిన సిలబస్ కి, లాస్ట్ ఇయర్ సిలబస్ కి, ఇయర్ సిలబస్ కి ఏమేమి తేడాలు ఉన్నాయి అండ్ ఎలా చదవాలి అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ పాయింట్, ఇది టఫా అని అంటే అస్సలు కాదు నాన్న. మరి ప్రాబ్లం ఏంటి, ఎందుకు జనాలందరూ ఇట్లాంటి విషయాలని చెప్పి భయపడుతున్నారు అని అంటే, ద అప్రోచ్ ఇస్ డిఫరెంట్. ఇంత ముందు మనకి ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలి అని అంటే డైరెక్ట్ గా ఇది హెడ్డింగ్ పెట్టేసేవాడు, దానికి ఒక డెఫినేషన్ ఇచ్చేవాడు, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోయేవాడు, లేకపోతే క్వశ్చన్స్ ఇచ్చేవాడు. బట్ ఇప్పుడు అట్లా కాదు. నువ్వు ఏదైనా విషయం గురించి చెప్పాలి అని అంటే దాని హిస్టరీ గురించి చెప్తున్నాడు ఇప్పుడు. అండ్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అసలు ఎందుకు చదువుకుంటున్నాం మనం, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని ఆరిజిన్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది అని తెలుసుకుంటున్నాం. అండ్ దాంతో పాటు మనం రియల్ లైఫ్ లో ఇది ఎక్కడెక్కడ వాడుతున్నాం అండ్ దీనివల్ల మనకి ఇంకా కమింగ్ డేస్ లో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ యూస్ చేసి చెప్తున్నారు. కాబట్టి మనకి అప్రోచ్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ లాగానే ఇప్పుడు కూడా దీన్ని మెమరైజ్ చేసి చదువుతానని అంటే అది ఇంకా పెద్ద బ్లండర్ అది. కాబట్టి ప్లీజ్ ఒక పర్టికులర్ వే, ఒక పర్టికులర్ మెథడ్ ఉంటుంది దానికి, నేను ఇప్పుడు చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. మీకు సబ్జెక్ట్ అది సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ ఏది మీకు టఫ్ అనిపించదు. సో ఎలా చదవాలి, ఎన్సీఆర్టీలో ఏమేం మారింది అని అంటే, యాక్టివిటీస్ మారినాయి నాన్న. దాంతో పాటు ఫిగర్ ఇట్ అవుట్ అనే ఒక కొత్త కలర్డ్ బాక్సెస్ వస్తున్నాయి. దెన్ రియల్ వరల్డ్ ఫ్రేమింగ్ ఉంటుంది. దట్ రియల్ లైఫ్ లో ఎగ్జాక్ట్ గా ఇది నువ్వు పొద్దు నుంచి నైట్ వరకు ఎక్కడ వాడుతున్నావు, ఎక్కడ చూడొచ్చు అనే ఆ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. దాంతో పాటు అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ థింగ్స్ అన్ని ఇంతకు ముందు మనకి సపరేట్ గా ఉండేవి కాదు, ర్యాండమ్ గా అక్కడొకటి ఇక్కడొకటి ఉండేవి. బట్ ఈసారి ప్రతి కాన్సెప్ట్ కి చాలా డీటెయిల్డ్ గా ఇచ్చారు. అండ్ టెక్స్ట్ బుక్ చదువుతుంటే బాగుంది, కానీ యాజ్ అ స్టూడెంట్ నేను డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదువుతా, చాప్టర్ నేర్చుకుంటానంటే నాట్ సూటబుల్ ఫర్ యూ. ఇప్పుడు నేను లేకపోతే టీచర్స్ లేకపోతే ఆల్రెడీ మీరు చదివేసిన 11th 12th అయిపోయిన వాళ్ళు చదవడానికి ఫైన్, బాగుంటది, వాళ్ళు అర్థం చేసుకోగలరు. బట్ మీ స్టేజ్ లో, మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇది కరెక్ట్ కాదు. మరి ఎలా చదవాలి? ఎన్సీఆర్టీని చదవడానికి ద మెయిన్ థింగ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ ని ఫస్ట్ పట్టుకోవద్దు. అఫ్ కోర్స్ ఎవరైనా చెప్పేది టెక్స్ట్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్, ఫస్ట్ టెక్స్ట్ బుక్ లో చదువు, దాని తర్వాత బయట విను అని అంటారు. బట్ నో, ఐదర్ క్లాస్ లో టీచర్ చెప్పేది విను, లేదంటే ట్యూషన్ టీచరో లేకపోతే బయట మనకి యూట్యూబ్ లో 1-shot సెషన్స్ ఉంటాయి కదా, వాటిని చదవండి ఫస్ట్. దెన్ ఇప్పుడు మీకు 1-shot లేకపోతే ఇంకొక విషయం నాన్న, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే చదవడం స్టార్ట్ చేస్తాను, టక 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 లైన్ బై లైన్ చదువుకుంటూ అండర్లైన్ చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 3 steps చెప్తున్నాను. phase 1 లో నువ్వు టెక్స్ట్ బుక్ ని ఓపెన్ చేసి టక 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 అన్ని ఎన్ని 10 పేజీలు ఉన్నాయా, 10 పేజీలని ఓ 10-15 minutes లో టక టక చదివేసాయి. ఓవరాల్ గా ఈ చాప్టర్ లో మనం ఏమేం పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ అనే చాప్టర్ ఉంది. మోషన్ లో ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్న పేపర్లన్నీ తిప్పుతుంటే నీకు పదాలు కనిపిస్తాయి కదా, హెడ్డింగ్స్ లేకపోతే హైలైటెడ్ పదాలు, డయాగ్రామ్స్, ఇవన్నీ. సో అట్లా నీకు ఏమేమి తెలుస్తుంది ఓవరాల్ గా మోషన్ అనే చాప్టర్ లో? ఓకే, డిస్టెన్స్ గురించి, డిస్ప్లేస్మెంట్ గురించి, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, దాంతో పాటు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ఇలాంటి టాపిక్స్ నేను చదువుకోబోతున్నాను అని నీకు క్లియర్ ఐడియా వస్తుంది కదా. సో అది phase 1 లో నువ్వు ఒక ఐడియా తెచ్చుకో ఒక చాప్టర్ కి సంబంధించి. దెన్ phase 2 వచ్చిన తర్వాత నువ్వు చాప్టర్ ని ఇండివిజువల్ గా ఒక్కొక్క కాన్సెప్ట్ ని చదువు. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, నువ్వు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేయి. బట్ చదివావా, నీకు అర్థమైన టాపిక్, దెన్ టెక్స్ట్ బుక్ క్లోజ్ చేసి నీ ఫ్రెండ్ కో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయి. సో దాట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ రీడింగ్. సో నువ్వు ఎప్పుడు బుక్ ఓపెన్ చేసి చదువుతుంటే ఏమనిపిస్తుంది అని అంటే, బ్రెయిన్ కి ఎంతసేపు కళ్ళు మన బుక్ చదువుతూనే ఉంటాయి కానీ బ్రెయిన్ మనల్ని వాటిని రిసీవ్ చేసుకోదు. చాలా మంది చెప్తుంటారు బుక్ ఓపెన్ చేసినంత వరకు అన్ని నాకు వచ్చినట్టు అనిపిస్తాయి, బట్ బుక్ క్లోజ్ చేసిన తర్వాత నాకు ఏది గుర్తు రావట్లేదు అని. సో ఇలాంటి ఫేస్ నుంచి దాటాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు ఐదర్ పెన్ను పేపర్ పెట్టుకొని రాయడమో
లేదంటే నువ్వు నేర్చుకున్న విషయాల్ని అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమో చేస్తేనే నీకు గుర్తుంటది. సో దీన్నే మనం యాక్టివ్ రీడింగ్ అని అంటాం. అండ్ సరే చాప్టర్ లో ఓవరాల్ గా మనకి ఐడియా వచ్చింది అండ్ దాంట్లో ఉన్న టాపిక్స్ అనేవి మనం నేర్చుకున్నాం అండ్ అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం. వాట్ నౌ? ఇప్పుడు ప్రతి చాప్టర్ లో ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మ్యాథ్స్ తీసుకున్నా కూడా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ తో కాకుండా లాస్ట్ కి ఎండ్ ఆఫ్ ద చాప్టర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఓవరాల్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని ఎక్సర్సైజ్ కలిపిన క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని సాల్వ్ చేయండి, సెట్. ఓకే, ఇలా మీరు ఎన్సీఆర్టీని చదివే విధానం ఇది. ఓకే, సో ఇందాక నేను చెప్పినా కదా ఈచ్ వన్ ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఎప్పుడు చదవాలి నేను డైరెక్ట్ గా స్టార్టింగ్ క్వశ్చన్ ఒక చాప్టర్ నేర్చుకోవడానికి ఎంబడే ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తా అంటే కాదు. ఇందాక చెప్పిన కదా, ఐదర్ నువ్వు టీచర్ తోనో లేకపోతే క్లాస్ లోనో ఆర్ యూట్యూబ్ లో వన్ షాటో లేకపోతే ఇంకేదైనా ఆన్లైన్ ట్యూషన్స్ తోనో ఆన్లైన్ బ్యాచెస్ లోనో నువ్వు ఒక చాప్టర్ ని చదివేసాయి. ఎందుకంటే ఇది నీ అంతటి నువ్వు చదివి అర్థం చేసుకునే ఎబిలిటీస్ అందరికీ ఉండకపోవచ్చు. సో అర్థం కాదు, అసలు అర్థం కాదు. అండ్ రియల్ లైఫ్ లో నువ్వు వాటిని అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అబ్జర్వ్ చేస్తే నీకు ఆ చాప్టర్ అర్థమవుతుంది, ఈజీగా కాన్సెప్ట్ అర్థం చేసుకోగలవు. ఆ కాన్సెప్ట్ అసలు రియల్ లైఫ్ లో అప్లికేషన్ నీకు తెలియకపోతే సో చాలా కష్టం కదా. అందుకే నువ్వు ఒక చాప్టర్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విను. అది యూట్యూబ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో ఐ ప్రిఫర్ మన ఛానల్లో వన్ షాట్ సెషన్స్ ఉన్నాయి. మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్, ఇంగ్లీష్, సోషల్, సైన్స్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన వన్ షాట్స్ ఉన్నాయి. మ్యాథ్స్ అండ్ సైన్స్ నేనే చెప్తున్నాను కాబట్టి వన్ షాట్స్ వినండి. వాటి కిందనే డిస్క్రిప్షన్ లో షార్ట్ నోట్స్ కూడా ఉంది. సరే, ఈ వన్ షాట్ ఇక్కడ విన్నావు, నీకు ఒక కాన్సెప్ట్ గురించి పూర్తి అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు ఎన్సీఆర్టీ చదువు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదువుతుంటే అక్కడ అక్షరాలు ఒక్కొక్క లైన్ సెంటెన్స్ చదువుతుంటే నీకు క్లాస్ లో నేర్చుకున్న విషయాలన్నీ గుర్తుంటాయి. ఆల్రెడీ తెలిసిన విషయాలే కాబట్టి నువ్వు చదువుతున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. అండ్ చదివేటప్పుడు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవడం స్టార్ట్ చేయి. అండర్లైన్ లేకపోతే వాటిని ఏదో ఒకటి హైలైట్ చేసుకోవడమో ఇంపార్టెంట్ పాయింట్స్ అని అనిపించినాయి. అండ్ దాని తర్వాత ప్రాక్టీస్ ద క్వశ్చన్. ఖచ్చితంగా చాప్టర్ అయిపోయిన తర్వాత దానికి చాప్టర్ తర్వాత ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. లేదు నువ్వు కాన్సెప్ట్ చదవడానికి అండ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేయడానికి మధ్యలో గ్యాప్ వచ్చిందా, నువ్వు మర్చిపోతావు అండ్ ఆ క్వశ్చన్స్ ని బట్టి పడితే మహా అంటే వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు గుర్తుంటుంది. దాని తర్వాత ఇంకా నీకేమీ గుర్తుండదు. కాబట్టి డోంట్ డూ దిస్. నెక్స్ట్, ఇక్కడ నేను ఏమేమి చెప్పిన అన్ని విషయాలు ఉన్నాయి. దట్ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్. దట్ ఇది టఫ్ కాదు, కానీ కొంచెం చదవడానికి టైం పడుతుంది. డిఫరెంట్ అప్రోచ్ తో మీరు చదవాలి. దెన్ ఇది డిఫరెంట్ గా ఉంది, ఏమేమి డిఫరెంట్ గా ఉన్నాయి, యాక్టివిటీస్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ కొత్త బాక్సెస్ వచ్చినాయి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అండ్ ఇవన్నీ పాత టెక్స్ట్ బుక్ కన్నా కొంచెం కొత్తగా ఉన్నాయి. అండ్ ఎలా చదవాలి నేను చెప్పినా కదా, ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఓవరాల్ గా ఓవర్ వ్యూ చేయండి, దాని తర్వాత యాక్టివ్ రీడింగ్ చేయండి, చదివి ఎవరికైనా చెప్పండి, దెన్ క్వశ్చన్స్ కి వెళ్ళండి. బట్ ఎప్పుడు చదవాలి అని అంటే అది ఫస్ట్ టెక్స్ట్ బుక్ వెళ్ళడం కన్నా ఎవరైనా వన్ షాట్ సెషన్స్ లేకపోతే క్లాస్ లో టీచర్ చెప్పిన తర్వాతనో టెక్స్ట్ బుక్ చదివితే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. రైట్, సో ఇలా మీరు మీ క్లాస్ 9 సిలబస్ ని ఈజీగా ఫినిష్ చేయొచ్చు. ఒకవేళ కష్టం అని అనుకుంటే ఎంబటే మన ఛానల్కి వచ్చి వన్ షాట్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ అన్నిటిని ఫినిష్ చేయి. ఒకవేళ డౌట్ ఉంది అని అనిపిస్తే మీరు టీచర్ ని డైరెక్ట్ గా కరెక్ట్ కూడా అవ్వచ్చు. ఓకే, సో క్లాస్ 9 స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ exams.